అందరూ ధన్యవాదాలు. ఇష్టములకల వారి కొలుపులో 5వ రోజు. ఈ రోజున పెరవల గ్రామంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము. మాత మైలు, అలాగే ఆడపిల్లల్లో ఒడ్లు దంచుతా, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వీడియోలో చేశాము. ఇక్కడ నుంచి ఇక్కడ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత గుడి దగ్గర పెరవల గ్రామంలో ఇష్టములకల వారి శ్రీ అనంత తల్లి గుడి దగ్గర నుంచి పూజ కార్యక్రమాలు అన్నీ చేసుకుని ఈ పేగు చుట్టడం, ఇంటి దగ్గర మాత మైలు అంటారు. ఈ పేగు చుట్టే కార్యక్రమం ఊరి చివరన చావల పొలంలో అక్కడ చేస్తారు. అక్కడ గోత్రికులందరూ అక్కడ వచ్చేసి ఒకే చోట ఉండి రౌండ్గా పేగు చుట్టేసిన తర్వాత స్నానాలు చేసిన తర్వాత భోజన కార్యక్రమాలు అవన్నీ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నుంచి మాత మైలు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి ఊరి చివరన అక్కడ ఈ గోత్రికులందరూ ఒకసారి ఉండి అక్కడ నుంచి ఆ కార్యక్రమాలు ఎన్నో సంబరాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చాలా జరిగినాయి. ఇంకా ఈవినింగ్ ఈ పంబలాళ్ళు ఇంకోటి రోజుకు ఒక్కొక్క కార్యక్రమం అనేది మొదలు పెడతారు. ఫైనల్గా గోత్రికులందరూ ఈ రోజున చాలామంది అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమానికి. ఎక్కడెక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ మమ్మల్ని కానీ వేరే స్టేట్లో ఉండేవాళ్ళు మాత్రం రావాలి, కానీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ వచ్చారు. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి ఈ రోజున మైలైన రోజున చాలామంది వస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఈ పంపలు రోజుకోటి అనేది చెప్తూ ఉంటారు. తర్వాత దాన్ని బట్టి చేస్తారు. చూసారుగా నుంచి బయలుదేరుతుంది. పెద్ద చుట్టూ మేడాలతో వారు బయలుదేరుతున్నారు. పేరు చుట్టడం అనేది కార్యక్రమాలు అనేది రోజు చేసిన అప్డేట్ చేస్తూ ఉంటారు. తర్వాత చూసుకోవటం ఇంకా ఒకటి గోత్రికులందరూ కలుసుకుంటారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ రోజున కలుసుకుంటారు. చాలా టెంపుల్ అంటే ఎన్నెన్నో ఉంటుంది ఈ విలేజ్లో. ఈ ట్రెడిషనల్లో ఈ ఆచారాలు అనేది ఇప్పుడు పెద్దల నాటివి అలాంటివి కంటిన్యూగా ఫాలో అవుతూ ఇలాంటి ముందు తీసుకెళ్తాం. చాలా గర్వకారణము. ఇంకా మన భావతరాలకు కూడా ఇలా జరుగుతాయి గ్రూపులు అనేది ఉంది ఒక మెసేజ్ అనేది మొత్తం ఫైనల్గా ఇట్లా అవుతూ ఉంటారన్నమాట. చెన్నై చెబుతున్నాడు. ఈ చిన్నాడు కర్మరాజు చిన్నాడికి డ్యాన్స్ వేస్తుంటే ఇంకా చెప్పాను కదా, ఇది అతనేనండి, ఇప్పుడు కలపడి చూస్తున్నాడు కదా అతనేనండి. ఈ రేడుపాలెం ముసలయ్య గారు అబ్బాయి శివ అంటారండి. ఇతనే ఇప్పుడు భోజన కార్యక్రమాలు ఖర్చు కానీ ఇవన్నీ చూసుకుంటున్నాడు. సురేష్ గారు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాలు అన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఫైనల్గా చివరి దశకి కొలుపులు అనేది చేరుకుంటున్నాయి. గత 4 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతూ అన్ని కార్యక్రమాలు శ్రీ అనంత తల్లి అమ్మవారి దయ వల్ల చాలా జాగ్రత్త జరిగినాయి. ఇప్పటి వరకైతే ఏమి ఇబ్బంది లేదు, ఆటంకాలు అనేది లేవు. సింగయ్య శివ అనేది ముసలి గారు అబ్బాయి అనేది వస్తున్నారు చూశారు కదా. ఇప్పుడు ఈ భోజనం వచ్చిన కృషి చేసి ఎంతైతే అంతా బియ్యం రైస్ కానీ వాటర్ ప్యాకెట్ కానీ ఏదైనా వాటర్ క్యాన్లు కానీ అన్నీ తనవంతుగా కృషిగా అందించారు. సహకారం చాలా మంచి పరిమాణం. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఊరి చివరికి వచ్చిన తర్వాత ఈ చివరిన అందరూ ఒకసారి చేరి పేగు చుట్టడం అనేది ఉండిద్ది. ఈ పేగు చుట్టే కార్యక్రమంలో ఈ తర్వాత ఈ పోలేరితో మాట్లాడుతున్నాడండి శివ, ఈ ముసలి గారు అబ్బాయి అన్నారా అతనేనండి. పోలేరితో ఇట్లా బంధువులందరినీ కానీ స్నేహితులు కానీ ఎక్కడెక్కడ దూరపడిన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఆ సంప్రదాయాలు అనేది ముందు తీసుకెళ్తాం. చాలా గర్వకారణం. ఈ కొలుపులు అనేది చివరి దశకి ఇంకా 2 రోజుల్లో అయిపోయింది. రేపు పోతులు లాగట్టడం. ఈ విషములకు వాళ్ళ అల్లుళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక పోతులాగే కార్యక్రమం ఉంటుంది రేపు మార్నింగ్ ఉదయం పూట ఉంటుంది. ఆఖరి రోజు బోనాలు అంటారు కదా, ఇక్కడ తెలంగాణలో అయితే బోనాలు ఆడాలి మొక్కులు అంటారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఈ నైవేద్యాలు అవన్నీ మొక్కుబళ్ళు పోతులు ఎవరైతే ఉంటాయో మళ్ళీ
వాళ్ళు కూడా వచ్చేసి తెచ్చుకుని దగ్గర నుంచి ఎవరికి వాళ్ళ కుటుంబాల వాళ్ళు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి, మీకు అర్థమయ్యే ఉంటుంది. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు నన్ను కూడా ఉత్సాహపరిచినట్టుగా ఉంటుంది, ముందుకు వెళ్ళడానికి కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఇది చూపిట్టు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎక్కడెక్కడ దూరపడిన వాళ్ళు కూడా ఇలాంటి ట్రెడిషనల్ని మిస్ అవుతూ వాళ్ళు ఆ కాలక్రమంలో జీవితాన్ని ముగించుకుంటున్నారు. కానీ ఇలాంటివి చూస్తే కొంచెం అన్నా వాళ్ళకి వెళ్ళాలరా, అటెండర్ అవ్వాలి, ఇవన్నీ కంపల్సరీగా ఉండాలనేది ఒక ఆలోచన కలిగి ఇప్పుడు ఉన్న తరానికి దీన్ని ఇలాంటి ఆచారాలు అనేది ముందుకు తీసుకెళ్తానికి వాళ్ళంతా సహాయం కూడా చేస్తారు. ఇలాంటివి ఎప్పుడో పెద్దల్లో మనకి భావితరాల కూడా ముందు కూడా మనం కూడా అప్పగించాలి. ఈ అమ్మవారి జాతరలో కొలుపులు ఎవరు వెళ్ళాలి, ఇట్లాంటి ఎన్నెన్నో మరెన్నెన్నో సంప్రదాయాలు కూడా మనం పాటించాలి. ఎవరి ధర్మం వాళ్ళది. ఈరోజు బాగుంది. ఈ చూడండి పాపం ఎండలో పడుతున్నారు, ఎండాకాలం కదా, బాగా చెమటే తీసుకుంటుంది. కానీ అందరు కలిసి ఒకవేళ ఒక రిలాక్స్ అనేది మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా శుభపరిమాణం, అందరికి చాలా మంచిది. ఫైనల్గా అందరూ చేరుకుంటున్నారు. ఈ తర్వాత పేరు చూపుతారు, ఏదైతే చేస్తారో పొమ్మలాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెబుతారు, ఇంట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఈ పలకరింపులు అంటే ఏంటంటే డప్పు చప్పుళ్ళు అంటే చిందేసేవాళ్ళు అంటే మాస్ పక్క మాస్ అనమాట. అయితే కొన్ని మిస్ అవుతున్నాను. హైదరాబాద్లో ఉంటాను కాబట్టి వీళ్ళు బట్టి అవుతారు. ఎవరైతే అటెండ్ అవుతారో మిస్ అవుతారు. మిస్ అయ్యే వాళ్ళకే ఈ వీడియో, ఇది ఆ మిస్ అయ్యే వాళ్ళకే మనకు చెప్తాను. ఈ వీడియో ఎవరైతే ఈ మిస్ అవుతూ దూరం నుంచి బాధపడుతున్నారో వాళ్ళే చూస్తారని నేను ఈ ఛానల్లో ఓపెన్ చేశాను. కంపల్సరిగా మన ఛానల్ ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు కూడా మనం సపోర్ట్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలు కలండి, చూడండి. అరే శివ మంచిది దాడు పంపు కొట్టరా, శివ మంచిది దాడు పంపు కొట్టు. గోత్రికుల ఫ్యామిలీస్ మొత్తం ఇక్కడ అటెండ్ అయ్యారు. ఇప్పుడు బాగా ఇప్పుడు చూస్తున్నారుగా, ఇప్పుడు జనాలు ఇప్పుడు క్లియర్గా కనపడుతున్నారు. అందరూ ఈ వీళ్ళందరూ ఒక చోట చేర్చేసి రౌండ్గా ఒకటి పేగు చూడతారు. ఈ బొమ్మలాళ్ళు ఇంట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇదే మెయిన్ కార్యక్రమము. ఇది అయిపోతే కంప్లీట్గా అయిపోతే మాత మైల్ అనేది ఒక కార్యక్రమం అనేది అయిపోయింది. ఈ ఎక్కడెక్కడ నుంచి దీని గురించే ఇంత దూరం నుంచి వచ్చినా దీనికి అటెండ్ అవుతారు కంపల్సరిగా. ఈ ఇలాంటి ప్రోగ్రాంలో తంతులు అనేది ఒక భాగంగా కొలుపుల్లో భాగంగా ఉండిద్ది. ఇది అయిపోయిన తర్వాత స్నానాలు చేసుకుని ఇక మళ్ళీ భోజనం చేసుకుంటారు. మళ్ళీ తర్వాత ఈవినింగ్ మళ్ళీ నైట్ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఈ గుడి దగ్గర అనేది ఖాళీ అనేది కొంచెం ఉండదు కాబట్టి ఒక చివరిన ఒక ఎంచుకుని అక్కడ ఈ జనాలు గోత్రికులందరినీ విష్ణుముల వాళ్ళ గోత్రికుల అందరినీ అక్కడ చేర్చి ఈ పొమ్మల వాళ్ళు కానీ వీళ్ళు కానీ మా ఇంట్రక్షన్స్ ఇచ్చేసి అట్లా చేస్తారు. ఈ కార్యక్రమంకి 100% 99% అటెండ్ అవుతానికి ట్రై చేస్తారు అందరూ గోత్రికులు.
బ్రాహ్మణ కాదురా అరే ఇంకోటి అన్నారా ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసారు. చెప్పే కదా అదే విష్ణుములకల ముసలి గారు అబ్బాయి విష్ణుములకల శివ అంటారు, సోములు అంటారు ఇతనేనండి. ఈ అన్నదానం ఖర్చుకి తన వంతు భారీ సాయం చేశారు. తన ఆధ్వర్యంలో బాగా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే పెరలపాలెం ప్రెసిడెంట్ గారు అబ్బాయి, మండల ప్రెసిడెంట్ గారు అబ్బాయి, అతను మాజీ మండల ప్రెసిడెంట్ గారు అబ్బాయి, ఇట్లా అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ గోత్రికులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ బాపట్ల జిల్లా వేమూరు మండలము పెరవల గ్రామంలో విష్ణుములకల వారి ఇలవేలు పైన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి కొలుపుల సందర్భంగా 5వ రోజున ఈ కార్యక్రమంలో మాత మైలు రోజు అనమాట. ఈ రోజున అవన్నీ అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు వరకైతే ఘనంగా బాగా జరిగినాయి తంతులు కానీ అన్నీ. రేపు పోతులు లాగుట అనే కార్యక్రమం అనేది ఉండిద్ది. ఆడపిల్లలు విష్ణుములకల వాళ్ళ అల్లుళ్ళు పూతులు లాగటం అనేది ఒక గేమ్ లాగా పెట్టేసి రౌండ్గా, అది కూడా ఒక దగ్గరలో రౌండ్గా పెట్టేసి అది ఒక ఆట ఉండిద్ది, ఆ తంతు ఉండిద్ది. ఇంకా మళ్ళీ ఇంకా వేరే వేరే ఉండే కొన్ని నైట్కి ఉంటాయి, సాయంత్రం ఉంటాయి, అన్నీ ఇంకా ఉంటాయి. ఇలా ఈ భోజన కార్యక్రమాలు కానీ, మార్నింగ్ టిఫిన్లు కానీ, బ్రేక్ఫాస్ట్లు కానీ, లంచ్లు కానీ, డిన్నర్ కానీ అన్నీ ఇక్కడ దూరపు నుంచి బంధువులు ఎవరైతే గోత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సకల సౌకర్యాలను కల్పిస్తూ ఈ కొలుపుల్ని ఇట్లా విలేజ్ల్లో ఏ గోత్రికులు ఎవరన్నా కానీ జరుపుకొని ఇట్లా ఆచారాల ప్రకారం పోతూ ఉంటాం. చాలా గర్వకారణం, మంచిది, అందరూ శుభ పరిమాణం. మరిన్ని వీడియోలు చూద్దాము. ఇప్పుడు గుంటూరు దగ్గర అంకిరెడ్డిపాలెంలోని అక్కడ ఉంటాడు కదా విష్ణుములకల ముసలి గారు అబ్బాయి సోములు శివ అంటారో, అతనితో అందరూ కరాచారం చేసుకుంటూ పాత స్నేహితులు కానీ పెద్దలు కానీ అందరినీ అతను గౌరవించుకుంటూ అందరూ పలకరింపులు అన్నీ ఉంటాయి. అతను అందరితో చాలా ఓర్పుగా మాట్లాడుతూ అందరినీ ముందుకు తీసుకెళ్తే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాడు. తీసుకో ప్లేట్ తీసుకో. ఇట్లాగా ఎక్కడెక్కడ దూరం ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చేసి ఇట్లాంటి కార్యక్రమాలని జయప్రదం చేస్తూ ఈ కొలుపులు కానీ ఎవరు గోత్రికుల వాళ్ళు ముందుకు తీసుకెళ్తాం. చాలా శుభ పరిమాణం. ఫైనల్గా లంచ్ చేస్తున్నారు. అయిపోయిన తర్వాత ఇక ఈవినింగ్ కార్యక్రమాలు అనేది పంబలాళ్ళు చెప్తారు. ఇవన్నీ లంచ్ ఐటమ్స్ అండి ఇవన్నీ. ఇదండి ఈ వీడియో వచ్చి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండిద్ది, మనం కూడా పెడతానికి కూడా అప్లోడ్ చేయటం సంతోషంగా ఉండిద్ది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో వాచ్ చేసినందుకు, చూసినందుకు. మన వీడియోలోకి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలోకి రెడీగా ఉంది. లేట్ చేయమాకండి మీరు. జనం ఇప్పుడు వస్తున్నారు. అన్నమ్మ నువ్వు